కొంతమంది కోడళ్ళ బుద్ధి ఎట్లుంటుందో తెలుసా? అత్తమామ సంపాదించిన ఆస్తులు కావాలంటారు కానీ అత్తమామను వద్దంటారు. మరి కోడలు కాబట్టి అట్లా ఆలోచించింది అనుకుందాం. మరి ఇక్కడ కొడుకు బుద్ధి ఏమైంది? నీ తల్లిదండ్రి కష్టపడిన ఆస్తులు నీకే సొంతమని నీకు తెలుసు కదా. మరి నీ తల్లిదండ్రి లేకపోతే అన్ని ఆస్తులు లేవు అని కూడా నీకు తెలుసు కదా. అంత క్లారిటీ ఉండి కూడా నీ భార్య చెప్పుడు మాటలు విని నీ తల్లిదండ్రిని ఒంటరి వాళ్ళని చేస్తున్నావు చూడండి. అలాంటి వాళ్ళకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. కానీ ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నా, నీ భార్య పోతే ఇంకో భార్య వస్తుంది, కానీ తల్లిదండ్రి పోతే మాత్రం ఇంకొక తల్లిదండ్రి రారు. తల్లిదండ్రి ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోండి. 3 పూటల వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టండి. తల్లిదండ్రి చచ్చిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి 100 రకాలు పెట్టి దినాలు చేసి 1,00,000 మందిని పిలిచి భోజనాలు పెట్టినంత మాత్రాన వాళ్ళేం తృప్తిగా ఉండరు. వాళ్ళ ఆత్మ కూడా శాంతించదు. అందుకే చెప్తున్నా, తల్లిదండ్రి ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి. కరెక్ట్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకేం ఫరక్ పడదు. కాకపోతే మంచి అత్తమామలు కూడా ఉన్నారు, నేను చూసిన కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.